హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న రెయిన్బో గురించి వీడియో తీసిన కదా, ఎన్నో వ్యూస్ వచ్చినాయి చూడలేదు, 8 అనుకుంటా. 8 మెంబర్స్ చూసారు కదా, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఏం లేదు, ఇవాళ మా సిస్టర్ ఉంది, చాలా రోజులు అవుతుంది కదా కనిపించక. హాయ్ చెప్పా. హాయ్. సో ఇవాళ మేము ఏం చేద్దాం అనుకున్నామంటే, పొడుపు కథలు తెలుసు కదా, అయితే వాటిని అడుగుదాం అనుకుంటున్నాం. అంటే నేను తనని అడుగుతా, ఆన్సర్ ఎన్ని కరెక్ట్ చెప్తుందో చూద్దాం. తను అనుకుని అడుగుద్ది, నేను ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్తానో చూద్దాం. లాస్ట్ కి ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తే వాళ్ళు విన్నర్. ఓకేనా? ఓకే, అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్. నోరు ఉంది కానీ మాట్లాడదు, అది ఏంటి? దగ్గరికి పెట్టుకో మైక్. నోరు ఉంటుంది అని మాట్లాడదాం. బాటిల్. ఎస్, రైట్ ఆన్సర్. 1 పాయింట్. ఎంత తీస్తే అంత పెద్దది అవుతుంది, అది ఏంటి? ఏమో, అది నాకు తెలీదు. అబ్బా, నిజం కదా. సరే, లాస్ట్ చెప్తారు. రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకుండా ఏడుస్తుంది, అదేంటి? ఐ థింక్ మేఘం. ఎస్, రైట్ ఆన్సర్. సెకండ్ అన్ని తెలుసు నీకు, 2 మార్క్స్. నీళ్లు తాగుతుంది కానీ తానే తాగదు, అదేంటి? నీళ్లు తాగుతుంది కానీ తానే తాగదు. అంటే నీళ్లు తాగుద్ది కానీ అది తాగదు. ఇప్పుడు మనం వాటర్ తాగుతాం, మనమే తాగుతాం కదా, కానీ అది వాటర్ తాగుతుంది కానీ దాని చెత్త తాగదంట. ఐ థింక్ చెరువు ఆర్ నది. కాదు, రాంగ్ ఆన్సర్. లాస్ట్ చెప్తా ఆన్సర్. పరిగెడుతుంది కానీ కాళ్ళు ఉండవు, అదేంటి? పరిగెడుతుంది కానీ కాళ్ళు ఉండవా? ఈ క్వశ్చన్ నిన్న తెలుగు సార్ అడిగింది. అవును, తెలుగు సార్ అడిగింది. ఏం క్వశ్చన్ మళ్ళీ రిపీట్? పరిగెడుతుంది కానీ కాళ్ళు ఉండవు. పరిగెడుతుంది కానీ కాళ్ళు ఉండవా? నీకు 2 పాయింట్స్ కదా. ఓ, పరిగెడుతుంది కానీ కాళ్ళు ఉండవు, ఏంటిది? ఆలోచిద్దాం. చీపిరి. అది ఎట్లా పరిగెడుతుంది? ఏమో కానీ. సరే, ఇంకోటి. తాళం ఉంది కానీ తలుపు తెరవదు, అది ఏంటి? తాళం ఉంది కానీ తలుపు తెరవదా? వామ్మో, ఇవేం క్వశ్చన్ రాయన. తాళం ఉండదు కానీ తాళం ఉంది కానీ తాళం ఉంది కానీ తలుపు తెరవదు. తలుపు తెరవదా? తాళం ఉంటుంది కానీ తలుపు తెరవదా? ఏం లేదు అసలు. ఈ క్వశ్చన్స్ వేరే ఉన్నాయి. ఇంకోటి. అందరికీ ఉంటుంది కానీ ఎవరు చూడలేరు, అది ఏంటి? అందరికీ ఉంటుంది కానీ చూడలేరు, ఎవరు చూడలేరు. అందరికీ ఉంటుంది కానీ చూడలేరు. ఇంటర్నల్ ఇంటర్నల్. అబ్బా, సూపర్. బయటకి ఇస్తుంది రేపు. అది మనం సస్పెన్స్ తర్వాత మళ్ళీ అప్పుడు తీయం కదా, ఏదో ఒక్కటైతే చూస్తాం కదా. ఇప్పుడు కిడ్నీ బయటకి ఇస్తే కూడా ఆపరేషన్ అయిన తర్వాత. అడుగు. నెక్స్ట్ క్వశ్చన్. ఎంత కడిగినా తడవదు, అది ఏంటి? ఎంత కడిగినా తడవదు. ఎంత కడిగినా తడవదా? ఓ, ఏంటిది? ఎంత తడిపినా తడవదు, గాలి. ఆపేసే, అది కూడా వస్తుంది అనుకో. సరే, ఇంకోటి. కాళ్ళు లేవు కానీ, ఇప్పుడు నీకు ఎన్ని? 2 పాయింట్స్ కదా. కాళ్ళు లేవు కానీ ఇంటి అంతా తిరుగుతుంది, కాళ్ళు ఉండవు కానీ ఇల్లంతా తిరుగుతుంది. ఇల్లంతా తిరుగుతుంది. కాళ్ళు ఉండకుండా ఇల్లంతా ఏం తిరుగుతుంది చెప్పు. అయ్యో దేవుడా, కాళ్ళు ఉండవు కానీ ఇల్లంతా తిరుగుతుంది. సరే, టైం అయిపోయిందా? ఒక చేతిలో పట్టుకోవచ్చు కానీ 2 చేతులతో పట్టుకోలేరు, అది ఏంటి? ఒక్క చేతితో పట్టుకోవచ్చు, 2 చేతులతో పట్టుకోలేరు.
నాకు ఇట్లా ఒక్కదాని కూడా ఆన్సర్ తెలియదు, మీరేమనుకోవద్దు నన్ను. సరే ఆన్సర్ చెప్పాలా? నువ్వు చెప్పని. ఫస్ట్ బాటిల్ కరెక్ట్, సెకండ్ది గుంత, తెలియదు. ఓకే. థర్డ్ది మేఘం కరెక్ట్. నీళ్లు తాగుతుంది కానీ తానే తాగదు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ మొక్క. పరిగెడుతుంది కానీ కాళ్ళు ఉండవు నది. తాళం ఉంది కానీ తలుపు తెరవదు కీబోర్డ్ లోని కీస్. అందరికీ ఉంటుంది కానీ ఎవరు చూడలేరు ఫ్యూచర్. భవిష్యత్తు. ఎంత కడిగినా తడవదు నీడ. కాళ్ళు లేవు కానీ ఇంటి అంతా తిరుగుతుంది గాలి. ఒక చేతితో పట్టుకోవచ్చు కానీ రెండు చేతులతో పట్టుకోలేరు మీ మోచేయి. మోచేయి పట్టుకో, రెండు చేతులతో పట్టుకుని ఒకటే చేతితోటి కదా. ఓకే. సో ఇప్పుడు తినకి 10 క్వశ్చన్స్ అడిగిన, 10 క్వశ్చన్స్ లో 2 పాయింట్స్ వేసినాయి. ఇప్పుడు తిన్న నన్ను అడుగుద్ది, చూద్దాం ఎన్ని మార్క్స్ వస్తాయో. సో ఇప్పుడు నేను అడగబోతున్న క్వశ్చన్ చూద్దాం ఎన్ని చెప్తున్నా. ఫస్ట్ క్వశ్చన్, ఉదయం 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, సాయంత్రం 3 కాళ్ళతో నడిచేది ఎవరు? పొద్దుగాల 4, మధ్యాహ్నం 2, సాయంత్రం 3. అదే మధ్యాహ్నం 3 అయితే ఆర్గనైజ్ గా ఉండేది. ఎవరేమంటారబ్బా? ఏమో, జంతువు అయితే 4 కాళ్ళతో నడుతుంది. పొద్దుగాల కారు, మధ్యాహ్నం స్కూటీ, సాయంత్రం ఆటోగా కాదు, మనిషి. ఓకే, రైట్ ఆన్సర్. 1 పాయింట్. నెక్స్ట్ సెకండ్, ఒక ఇంటికి 4 గోడలు ఉన్నాయి, అన్ని గోడలు దక్షిణం వైపు ఉన్నాయి. బయట ఒక ఎలుగుబంటి నడుస్తోంది, ఆ ఎలుగుబంటి రంగు ఏంటి? వైట్. వావ్, 2 పాయింట్స్. నెక్స్ట్, నేను ఎంత ఎక్కువ ఎండిపోతానో అంత ఎక్కువ తడిపేస్తాను, నేను ఎవరు? డస్టర్. కాదు. ఎంత ఎక్కువ ఎండిపోతానో అంత ఎక్కువ తడిపేస్తాను. స్వెట్. కాదు, లాస్ట్ చెప్తాను ఆన్సర్. చెమట కూడా కాదు. కాదు. ఎంత ఎక్కువ ఎండిపోతాను. క్వశ్చన్, సూర్యుడు. కాదు. వేడి. కాదు. ఎండ. కాదు. మంట. ఎన్నో చెప్తున్నా చూడండి. అంటే వేడి. కాదు. గొంతు. కాదు. సెలైవా. కాదు. ఫోర్త్ క్వశ్చన్, మీది కానీ మిగతా వాళ్ళు మీకంటే ఎక్కువగా ఉపయోగించేది ఏది? మీదేంటిది మళ్ళీ చెప్పు. మీది కానీ అంటే మీది అంటే నాదే అది, కానీ నాకన్నా పక్కనున్న వాళ్ళు బాగా ఉపయోగిస్తారు. పేరు. రైట్ ఆన్సర్. 3 పాయింట్స్ 2 పాయింట్సా? 3 పాయింట్స్. మొత్తం. ఫిఫ్త్, ఎక్కుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు దిగదు. మెట్లు. కాదు. మెట్లు మళ్ళీ దిగచ్చు. ఏజ్. కరెక్ట్. అంటే ఏజ్ పెరుగుతూనే ఉంటది. సరే. 6th, ఏ నెలలో 28 రోజులు ఉంటాయి? ఫిబ్రవరి. అయ్యో, ఏడ క్వశ్చన్ ఆన్సర్ వేరే ఉంది. చెప్తాను ఆన్సర్. అవునా? 28 సరే, పెట్టు. 7th, మీరు నన్ను పగలగొట్టకుండా ఉపయోగించలేరు, నేనెవరు? కోడిగుడ్డు. వావ్. ఓకే. 8th క్వశ్చన్, ఒక కొవ్వొత్తికి మంట పెట్టారు, తర్వాత అదే మంటతో మరో 10 కొవ్వొత్తులకు మంట పెట్టారు, మొత్తం ఎన్ని మంటలు ఉన్నాయి? 11. వావ్. 6. నేను ఎంత పెద్దవాడినైనా నీళ్ళలో పడితే తేలికగా మారిపోతాను, నేనెవరు? నీడ. కాదు. పేపర్. కాదు. డస్టర్. స్పాంజ్. వావ్. నెక్స్ట్, ఏది ఎప్పుడు మీ ముందే ఉంటుంది కానీ మీరు దాన్ని చేరుకోలేరు? ఫ్యూచర్. 6th క్వశ్చన్, ఏ నెలలో 28 రోజులు ఉంటాయి అనే క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఆన్సర్, అన్ని నెలల్లో కనీసం 28 రోజులు ఉంటాయి. ఇంకో క్వశ్చన్, నేను ఎంత ఎక్కువ ఎండిపోతానో అంత ఎక్కువ తడిపేస్తారు, నేను ఎవరు? టవల్. ఓ షిట్. వాట్ ఏ క్వశ్చన్, వాట్ ఏ ఆన్సర్స్.
ఈ వీడియోలో నేనే నేనే విన్ winner. అయ్యాను. అండ్ ఇప్పుడు 8 పాయింట్స్ వచ్చు నాకు. తినకి 10 క్వశ్చన్స్ లో 2 నాకు 2 కలిపితే చూసిరా నాకు 8 తినకి 2 మొత్తం కలిపితే 10. సో వావ్ సూపర్ సూపర్. ఇలా ఎంటర్టైన్ చేద్దామనే వీడియో చేసినాం. చాలా మొన్న రెయిన్బో గురించి చేసిన అయ్యో ఇది రాలేదు, అందుకే ఈ రోజే మా చెల్లి ఉందని వీడియో చేసినాం. సో నాకేం లేదు ఇప్పుడు. నీకా నీకా దా ఇస్తా. ఇదే నా గిఫ్ట్. ఎంత సిల్లీ గిఫ్ట్ ఇచ్చింది నాకు. అట్లా ఉంటది మరి. ఏ సిల్లీ కాదేమి. ఓకే సో ఒక చెల్లగా నేను ఇవ్వాల్సింది ఇచ్చేసా అంతే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేవు ఇవ్వడానికి, జస్ట్ నా గురించి ఒకటి కాబట్టి ఇచ్చేసాను. ఓకే ఇప్పుడు ఇది ఫోన్ లో వేసిందంటే మళ్ళీ అల్లకెళ్ళి ఇప్పుడు బయటకు రాదనుకో. అయ్యో సారీ బయటకు రాదనుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. కొన్ని జోక్స్, కొన్ని పొడుపు కథలు, ఏదో మేము అలా అడిగి ఆన్సర్ చెప్పడం అంటే నిజంగా మీరు అనుకుంటారేమో వీళ్ళు చూసి ఆన్సర్స్ చెప్తారు కానీ లేదు, కాదు. తను ఏం అడిగిందో ఆన్సర్స్ నాకు ఇంతవరకు తెలియదు, నేనేం అడిగినా తనకు కూడా తెలియదు. అసలు చూడలేదు, చెప్పేసాం అంతే. అంటే తెలిసినవి ఉన్నాయి కొన్నల్లా, తెలియని ఉన్నాయి కొన్నల్లా. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. లవ్ యూ ఆల్. బాయ్. ఇంకో వీడియోతో మేము ముందుంటా. బాయ్.